హైదరాబాద్ నగరంలో మూసీ వరదల ప్రభావంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర వరదల తర్వాత పరిస్థితి ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూడండి. మీకు మొత్తం ఇదంతా కూడా ఈ రోడ్లో ఇంతకు ముందు వరకు కూడా రావాలంటే మొత్తం మోకాళ్ళ లోతు పై వరకు కూడా నీళ్లు ఉండేవి. హైడ్రా తర్వాత నెమ్మదిగా ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఏవైతే వరద నీళ్లు పైకి వస్తున్నాయో ఆ ప్రాంతాన్ని కట్టడి చేయడం, అదేవిధంగా నీటిని దిగువకు పోయే విధంగా చూడడంతో పూర్తిగా ఇదంతా కూడా ప్రధాన మార్గం ఏదైతే ఉందో ఆ ప్రధాన మార్గం ద్వారా అంతా కూడా ఇప్పుడు ఆ నీళ్లు వెళ్ళి మొత్తం బురద మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. 45 ఏళ్ల తర్వాత మూసీకి ఈ స్థాయిలో వరద, అందులోనూ ఎంజీబీఎస్ మునిగిపోయేంత వరద వచ్చిందంటే ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. మొత్తం ఆ ప్రధాన రహదారి పరిస్థితి ఎలా ఉందో మేము చూస్తున్నాం. ఎంజీబీఎస్కు వరద నీళ్లు చేరి ఆ తర్వాత వరద నీటిని బయటకు పంపిన తర్వాత పరిస్థితి మీరు చూడొచ్చు. మొత్తం బస్టాండ్ పరిసర ప్రాంతాలను కూడా వరద తర్వాత పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక్క ప్రయాణికుడు కూడా కనిపించడం లేదు. మొత్తం అంతా కూడా బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. మెట్రో స్టేషన్లో నుంచి, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి బస్టాండ్ వైపు దిగే ప్రాంతంలోనే అక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర సిబ్బంది ఉండి లోపలికి ఎలవ్ లేదు అని చెప్తున్నారు. దాంతో వెంటనే ప్రయాణికులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలు వరద తర్వాత పరిస్థితి మీరు చూడొచ్చు. పూర్తిగా మొత్తం ఇదంతా కూడా వరద నీళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. బస్సులంతా కూడా ఆగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ప్రయాణికులందరినీ కూడా ఈ లోపలికి రానివ్వట్లేదు. ఒక కొరియర్ సర్వీస్ మాత్రమే, అక్కడ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. ముందుకెళ్దాం. మనం ముందుకెళ్ళి బస్టాండ్ పరిసర ప్రాంతాలను చూడవచ్చు. ఒకసారి జంట జలాశయాలకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఊహించని స్థాయిలో వరద నీరు ఎంజీబీఎస్ను ముంచెత్తింది. ఎంజీబీఎస్కు వచ్చే ప్రధాన రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. అంతే, ఒక్కసారిగా ఇటు రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా వరద ప్రభావం తగ్గకపోవడంతో దారి మళ్లిస్తున్నారు బస్సుల్ని. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం నుండి వచ్చే బస్సులని ఎల్బీ నగర్ వరకు, అదేవిధంగా మహబూబ్ నగర్, కరీంనగర్ బస్సులని ఆరాంఘర్ వరకు, ఆదిలాబాద్, నిజామాబాద్ బస్సుల్ని జేబీఎస్ వరకు, వరంగల్ బస్సులని ఉప్పల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలు వరద తర్వాత ఎలా ఉందో చూడవచ్చు మనం. ఒక నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది బస్టాండ్ పరిసర ప్రాంతాలంతా కూడా. బస్సులన్నీ కూడా ఇటు రైట్ సైడ్ పార్క్ చేసి ఉన్నాయి. మొత్తం పూర్తి రద్దీతో ఉండే ఎంజీబీఎస్ బస్టాండు ఒక్కసారిగా మూసి వరదల ప్రభావంతో పూర్తి నిర్మానుష్యం అయిపోయింది. బస్టాండ్ అంతా కూడా ఒక్క ప్రయాణికుడు కూడా లేడు. చాలామంది మొత్తం చుట్టుముట్టినప్పుడు వరద అక్కడితో ఎప్పుడైతే ఆపేశారో ప్రయాణికుల్ని, వాళ్ళంతా కూడా పక్కనే ఉన్న సిటీ బస్టాండ్ ద్వారా వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ స్థాయిలో వరద అనేది ఒక్కసారిగా ఎంజీ బస్ స్టాండ్కి చేరుకోవడం అనేది ఇది మొదటిసారి. అంటే మూసీకి వరద వచ్చినప్పుడల్లా కూడా బస్ స్టాండ్లోకి వాటర్ వస్తుంది, అది సహజం. కానీ ఇంతలాగా మునిగిపోయేంత వాటర్ రాదు, ఇది ప్రథమంగా చెప్పవచ్చు. ఇప్పుడు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు చూడవచ్చు మీరు. ఇప్పటికీ కూడా ఎక్కడైతే వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో హైడ్రా అక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ముందుకు వెళ్దాం. బస్ స్టాండ్ ఎలా ఉందో పరిసర ప్రాంతాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా కను చూపు మేరలో కూడా ఒక్క ప్రయాణికుడు కూడా కనిపించాడు. వరద నీళ్ళు ఎక్కడ కూడా నిలిచిపోయిన పరిస్థితి లేదు. అంతా కూడా బయటకు పంపించేసిన తర్వాత పరిస్థితులు మీకు చూపిస్తున్నాం. మూసి వరదలు అనేవి ప్రతి ఏడాది, వర్షాలు ఎక్కువగా పడిన ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి. కానీ ఇంతలా వరద చేరడం అనేది చాలా అరుదైన విషయంగా చెప్పవచ్చు. అందులోనూ ముఖ్యంగా ఈ మూసి నదిలోనే బస్ స్టాండ్ కట్టారా అన్నట్టుగా కూడా ఎంజీబీఎస్ ఉంటుంది. ఎందుకంటే మనం దూరం నుంచి చూసినప్పుడు మూసీకి అత్యంత దగ్గరగా ఈ బస్ స్టాండ్ ఉంటుంది. మూసీ నదిలోనే బస్ స్టాండ్ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అనేక సార్లు ఈ వరదలు వచ్చినప్పటికీ కూడా ఇంతలా ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కడా రాలేదు. మొదటిసారి ఇలా రావడంతో ఒక్కసారిగా అధికారులు కూడా షాక్ అయిన పరిస్థితి. ఇటు ఆర్టీసీ బస్సులు నిలిపివేసేంతలా పూర్తిగా ప్రయాణికులు ఈ వైపుకు రానంతగా కూడా వరద రాలేదు. జేసీబీ ద్వారా వర్క్ జరుగుతుందని చూడవచ్చు. ఏ విధంగా మొత్తం అంటే ఇక్కడ లోపలికి వాటర్ రాకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎలా ఉందో చూడొచ్చు నిర్మానుష్యంగా.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఒకవేళ మూసీకి వరద తీవ్రత పెరిగితే ఆ నీళ్లు పైకి వస్తే ఖచ్చితంగా కట్టడి చేసేందుకైతే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి భారీగా వరద చేరుతోంది. ఆ ప్రభావంతో మూసీ పరిసర ప్రాంతాల్లో అనేక కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం, ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర పరిస్థితి. ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా ఎంజీబీఎస్కు వరద పోటెత్తింది. అయితే అంతే వేగంగా స్పందించిన హైడ్రా ఇక్కడ వర్షపు నీటినైతే, వరద నీటినైతే, మూసి వరద నీటినైతే బయటకు పంపించగలిగింది. దీంతో బస్టాండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక నిర్మానుష్య వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. ఇది తాజా పరిస్థితి. శేష యూపీ దేశం, ఎంజీబీఎస్, హైదరాబాద్. Thank you.